ప్రేక్షక వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. మహిళా సాధికారతే ప్రధాన నరేంద్ర మోదీ లక్ష్యం. మిజోరాం రాష్ట్ర గవర్నర్ కమ్మపాటి హరిబాబు అభిప్రాయ వెల్లడి. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలోని విలీనం చేసి రెగ్యులైజ్ చేయాలి. ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు జి శ్రీనివాస్ డిమాండ్. టీడీపీ ప్రజలకు ఎల్లప్పుడూ కూడా అండగా నిలుస్తుంది. టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భరోసా. ఇక డీటెయిల్స్ చూద్దాం. మహిళా సాధికారతే ప్రధాన నరేంద్ర మోదీ లక్ష్యము అంటూ మిజోరాం రాష్ట్ర గవర్నర్ కమ్మపాటి హరిబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. డాబా గార్డెన్స్ పాత జైల్ రోడ్లో ఉన్న ప్రభుత్వ మహిళా కళాశాలలో జరిగిన నూతన విద్యార్థుల వేడుకలకు గాను ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా మహిళా కళాశాల వ్యవస్థాపకులు శృంగవరపు సూర్యారావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేసి కళాశాల ఆవరణలో పూల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత, మహిళా విద్య కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రపంచంలోనే 65% యువత ఉన్న దేశం భారతదేశమేనని, దేశ సంపద, దేశ కీర్తి యువతేనని అన్నారు. జాతీయ విద్యా విధానం 2020 రూపొందించిన ప్రధాని మోదీ మహిళల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి వారికి శిక్షణ ఇచ్చేది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జరుగుతోందని చెప్పారు. ఈ నూతన విద్యా పాలసీ ద్వారా మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ప్రధాని మోదీదేనని అన్నారు. బేటీ పటావో, బేదీ బచావో, సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా మహిళలకు భరోసా కల్పించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కళాశాలకు ప్రతి సంవత్సరం కొత్త విద్యార్థులు చేరుతూ ఉంటారు. ఫ్రెషర్స్ డే పేరుతో ఒక ఉత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు. అది ఒక పండుగలాగా మనం జరుపుకుంటూ ఉంటాం. అటువంటి నూతన విద్యార్థుల ప్రవేశ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ డే పండుగలో మీతో పాటు నేను కూడా పాలు పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరొక ప్రధానమైన అంశం, ఈ కళాశాల పుట్టినప్పుడు నేను కళ్ళతో చూశాను. శృంగవరపు సూర్యారావు గారు, ఆయన ఎప్పటికీ నాకు కళ్ళలో మెదులుతున్నారు. తెల్లటి కద్దరు చొక్కా, తెల్లటి కద్దరు ప్యాంటు, హాఫ్ కోటు, భుజాన ఒక సంచి, రోడ్ల మీద నడుస్తూనే తన యొక్క కార్యక్రమాలు నెరవేరుస్తుండేవారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు. అటువంటి సూర్యారావు గారికి ఒక కళ ఉండేది, మహిళా కళాశాల ఏర్పాటు చేయాలి అని. ఆ రోజుల్లో అనేక కష్టాలకు ఓర్చి మహిళా కళాశాలను ప్రారంభం చేసి బీచ్ రోడ్లో నిరుపయోగంగా ఉన్న హవామహల్లో ఆ కళాశాలను ప్రారంభించడం, ఆ కళాశాలలో తరగతులు జరగడం నేను కళ్ళారా చూశాను. ఈ సందర్భంగా శృంగవరపు సూర్యారావు గారిని నేను వచ్చే ముందు వారికి పూలమాల కూడా అర్పించి వచ్చాను. వారిని కూడా మన్నం చేసుకొని ఈ కళాశాలకు స్థాపనకు ప్రముఖంగా కారణమైనటువంటి శృంగవరపు సూర్యారావు గారికి కూడా నేను స్మృత్యాంజలి జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. నేను కళాశాలలో జరిగే అనేక విషయాలు చూశాను. సెల్, యాక్టివ్ ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ సెల్ ఇక్కడ ఉంది అని చెప్పి మీరు చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ సూర్యారావు గారి యొక్క మనసులో ఉన్న లక్ష్యం కూడా మహిళా సాధికారిత రావాలి, నిర్ణయాత్మక విషయాలలో మహిళలకు ప్రముఖ పాత్ర ఉండాలి. అటువంటి సాధికారికత రావాలంటే మహిళల్లో విద్యాభ్యాసాన్ని మనం పెంపొందించాలనేది వారి యొక్క లక్ష్యం ఆ రోజుల్లో. అందుకే మహిళా కళాశాలని ఏర్పాటు చేశారు. ఇటువంటి కళాశాలలు ఏర్పాటు చేయడం వల్ల మహిళలకి వాళ్ళ అవకాశాలు పెరుగుతున్నాయి.
మీ అందరికీ పాత రోజుల్లో విషయాలు చాలామంది తెలియకపోవచ్చు. నేను 1970లో 70వ సంవత్సరంలో అంటే 53 సంవత్సరాల క్రితం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిగా చేరాను. నేను చేరినప్పుడు 1200 మంది విద్యార్థులు కళాశాలలో ఉంటే అమ్మాయిలు ఎవరూ లేరు. ఒకే ఒక అమ్మాయి ఉంది విద్యార్థిగా. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంజనీరింగ్ విద్య అంటే ఇది అమ్మాయిలకి అవసరం లేదు, అమ్మాయిలు చేయవలసింది కాదు, దీనికి సూటబుల్ కాదు, వాళ్ళు ఏదో డాక్టరో బైపీసీయో ఫిజిక్సో కెమిస్ట్రీయో బయాలజీయో సైన్సెస్ కోర్సు పోతే చాలే, ఇంజనీరింగ్కి అవసరం లేదనుకున్నాను. తర్వాత కాలంలో ఇంజనీరింగ్ చేసినా కంప్యూటర్లు చేస్తే బాగుంటుంది, దానికైతే పనికొస్తారు, రూమ్లో ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చొని పనిచేస్తే సరిపోతుంది, కాబట్టి ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ అన్నారు. ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలల్లో మహిళలకి 33% రిజర్వేషన్ వచ్చిన దరిమిలా మహిళల యొక్క శాతం అనేక కళాశాలలో 50%కి మించిపోయింది. సగానికి పైగా ఇవాళ అమ్మాయిలు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నారు. అన్ని బ్రాంచుల్లో ఉన్నారు. మెకానికల్ కానీ, సివిల్ కానీ, కెమికల్ కానీ అన్ని బ్రాంచెస్లో కూడా ఇవాళ అమ్మాయిలు ఇంజనీరింగ్ చేస్తున్నారు, విదేశాలకు వెళ్తున్నారు, అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారు. అర్హత గల విద్యార్థులందరికీ జేబీడీ ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో విడుదల చేయాలి అంటూ నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని జిల్లా కన్వీనర్ ఉమ్మడి నితిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఏపీబీవీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న విద్యార్థి దీక్షకు పలు సంఘాలు సంఘీభావాన్ని పలికారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లీలాశంకర్ ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలోని విద్యార్థులకు సొంత మేనమామలో ఉంటానని నాటి పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కంసమామ రూపంలోని రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తును రోడ్డు ఈడ్చనున్నారని ఆరోపించారు. అర్హత గల విద్యార్థులందరికీ జేబీడీ ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీవో నెంబర్ 77ను రద్దు చేసే వరకు రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాలు ఆగవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర ఎస్ఎఫ్కో కన్వీనర్, నూతన జోనల్ ఇన్ఛార్జీలు ప్రసాద్, సిద్ధు, ఇతర విద్యార్థి నాయకులు, కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఏ వర్గం ఆనందంగా లేనట్టే విద్యార్థి లోకం, యువత కూడా ఆనందంగా లేదు. ఈరోజు జగన్ ప్రభుత్వం చేసే ఈ విధానాల పట్ల, ఈ పనుల పట్ల నాడు పాదయాత్రలో చేసిన హామీలన్నింటినీ మంటగలుపుతూ నేడు ఒక్కటంటే ఒక్క పని కూడా విద్యార్థులకి, యువతకు మంచి జరిగే విధంగా ఏం చేయట్లేదు. ఆ స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని జగనన్న విద్యాదేవన పేరుతో మార్చి ఈ రోజుకి కూడా దానికి న్యాయం చేయట్లేదు. 20,000 ఇస్తానని 10,000, 4 క్వార్టర్లు ఇస్తానని 3 క్వార్టర్లు, అన్ని రకాలుగా ఏదైతే చెప్తాడో అది చేస్తానని చెప్తాడు. కాకపోతే ఏదైతే చెప్తాడో అది మాత్రం జగన్ చేయడు. అది తప్ప మిగతావన్నీ చేస్తాడు జగన్. నేను మీ అందరి ఇంట్లోని ఒక తల్లిగా, ఒక కొడుకుగా ఉంటాను, ఒక అన్నగా ఉంటాను, ఒక మేనమామగా ఉంటాను అన్నాడు. సొంత తల్లికి కొడుకుగా లేకపోయాడు, సొంత చెల్లికి అన్నగా లేకపోయాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న అందరి విద్యార్థులకి మేనమామగా ఉంటా అన్నాడు. కానీ అది ఒక్కటి నిలబెట్టుకున్నాడు. కానీ అది మేనమామగా కాదు, కంసమామగా ఈరోజు విద్యార్థుల పాలిట కంసమామగా ఉన్నాడు. నాటి నుంచి నేటి వరకు 4 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. జనవరి 1 వస్తే ఈ యువత జనవరి 1 కోసం ఎంత వెయిట్ చేస్తుందో జాబ్ క్యాలెండర్ కోసం కూడా అంతే వెయిట్ చేస్తుంది. నాటి నుంచి నేటి వరకు 4 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒకటి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. ఇంకొక నూతన సంవత్సరం వస్తుంది కానీ ఈయన జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయలేదు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 55 వార్డుల్లో 1,40,00,000 రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు గాను నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు, కార్పొరేటర్ శశికళతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోని పాల్గొని ఆమె మాట్లాడారు. ఉత్తర నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లోని సమాన ప్రాతిపదికన నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలోని పలువురు స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పాటుగా జీవీఎంసీ ఇంజనీరింగ్ వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రోడ్స్ సంబంధించి, డ్రైన్స్ సంబంధించి, కాలువలకు సంబంధించి, సీసీ రోడ్ సంబంధించి 55వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కేవీ శశికళ గారి విజ్ఞప్తి మేరకు 1,48,35,000 రూపాయల నిధులతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో రెడ్డి కంచరపాలెం, అదేవిధంగా సచివాలయం రోడ్డు సంబంధించి, జాషువా నగర్ ప్రాంతానికి సంబంధించి ఇక స్థానికంగా ఉన్న పెద్దలు, స్థానికంగా ఉన్న ప్రజలు కూడా విజ్ఞప్తి మేరకు వీటన్నింటినీ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నానికే తలమానికంగా ఉండే విధంగా స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఇప్పుడే ఈరోజే గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా సుమారు 16,90,00,000 రూపాయల నిధులతో ఈరోజు స్వర్ణభారతి రెనోవేషన్ సంబంధించి కూడా ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖపట్నం ఖ్యాతిని, స్పోర్ట్స్ సంబంధించి విశాఖపట్నం ఖ్యాతిని ప్రపంచానికి చాటే విధంగా ఒక హై స్టాండర్డ్స్తో, టెక్నికల్ హై వాల్యూస్తో, ఒక మంచి ఎలివేషన్తో ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఆ ఇండోర్ స్టేడియాన్ని కూడా ఈరోజు మేయర్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నంలో ప్రతి వార్డులోని కూడా మేయర్ గారి ఆధ్వర్యంలో రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, సచివాలయాలకు సంబంధించి కానీ, సామాజిక భవనాలకు సంబంధించి కానీ ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. సుమారు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజుతో చేసుకున్న శంకుస్థాపనతో కలిపి సుమారు 238 కోట్ల రూపాయలు నిధులు ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటి వరకు కూడా వెచ్చించడం జరిగింది. రోజు సుమారు 1,48,35,000 రూపాయలతో ఇక్కడ సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా రెడ్డి కంచరపాలెం ఇవన్నీ కవర్ చేస్తూ ఇక్కడ ఈరోజు 1,48,35,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారం క్రితం కూడా మనం ఈ వార్డులో అభివృద్ధి పనులు చేపట్టాము. అలాగే ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఈ వార్డులో ఉన్నట్లయితే తప్పకుండా అవి కూడా శాంక్షన్ చేస్తామని, అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక ఇంటర్నేషనల్ సిటీగా అభివృద్ధి చేయాలని ఎంతో ఆకాంక్షిస్తున్నారు. దానికి తగ్గట్టుగా జీవీఎంసీ నుంచి ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేస్తూ ఇప్పటి వరకు అయితే ఇంచుమించుగా 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ప్రతి వార్డులో కూడా మనము డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాము. ప్రజలకి ఏదైతే మౌలిక సదుపాయాలు అవసరమో, రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ, వీటితో పాటు వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండేందుకు పార్క్స్ కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో అవినీతి ప్రతి రంగంలోకి చొచ్చుకుపోవడం వలన స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా దేశం అభివృద్ధి పదంలో లేకుండా పోయింది అంటూ జేఎం రావు ఆరోపించారు. ఈరోజు విశాఖ పబ్లిక్ లైబ్రరీలోని ప్రత్యేక పత్రికా సమావేశంలోని ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. విశాఖ 3వ అదనపు సెషన్స్ మరియు ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వివిఎస్ మురళి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తమ కోర్టులో చిలుకోటి లక్ష్మి ఆమె పేరుతోని ఒక స్వీపర్ ఉద్యోగాన్ని సృష్టించి సంతకాలు ఫోర్జరీ చేసి ఆన్లైన్లోని సిఎఫ్ఎంఎస్ పేమెంట్లోని ఆధార్, అకౌంట్ నెంబర్, పాన్ కార్డులతోని 2023 మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన జీతాన్ని తన వ్యక్తిగత అకౌంట్కి మళ్లించుకొని ఉన్నారు. ఈ విషయంపైన 26న కంప్లైంట్ ఐసీసీ 409, 468, 471 పలు సెక్షన్లతోని కేసు నమోదు చేశారు. 29న జరిగిన విచారణలోని ఈ కేసుకు సంబంధించిన రికార్డ్స్ అన్ని భద్రపరిచామని ఆర్డర్ని జారీ చేశారు. ఇటువంటి అవినీతి పరులకు శిక్ష వేసే వరకు నేను పోరాడతానంటూ హెచ్చరించారు. ఆర్వీవీఎస్ మురళీకృష్ణ గారు, థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కమ్ స్పెషల్ కేసెస్ ఆఫ్ ఏసీబీ విశాఖపట్నం. వారు జాయిన్ అయిన తర్వాత మే, జూన్, జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 5 నెలలకు సంబంధించి చిలుకోటి లక్ష్మి అనే పేరును ఉపయోగించుకొని ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆమె పేరుతో ఉన్నటువంటి పేర్లు, ఆ లెటర్స్ని మాఫీ చేసుకొని ఆ లెటర్స్ స్థానంలో వీరి పాన్ కార్డు, ఆధార్ కార్డుని మరియు పర్సనల్ అకౌంట్ని ఆమెనే పొందుపరుచుకొని సిఎఫ్ఎంఎస్లో నుంచి డబ్బుని ఆయన అకౌంట్కి డ్రా చేసి ఉన్నారు. ఇది పూర్తిగా తప్పు. అందుకోసమని మేము ఆయన పైన కేసు పెట్టి ఉన్నాము. ఆ కేసు పెట్టిన కన్వర్షన్లో ఈజీ గారికి ఇచ్చున్నాం. లోకల్ అంటే విశాఖపట్నం జిల్లా అడిషనల్ ఎస్పీ గారికి కూడా ఇచ్చున్నాం. అలాగే సెంట్రల్ విజిలెన్స్ వారికి కూడా ఇచ్చున్నాం. అయితే 10 days గడుస్తుంది కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు అక్కడి నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో అదే కోర్టులో మేము ప్రైవేట్ కంప్లైంట్ వేస్తున్నాం. ఆ ప్రైవేట్ కంప్లైంట్ మేము 26/12 లాస్ట్ 23 సంవత్సరాలు వేస్తున్నాం. అది రిజెక్ట్ చేశారు.
వెంటనే రీప్రజెంట్ మళ్ళీ 27th చేస్తున్నాం. సో ఆ రోజున ఆర్గ్యుమెంట్స్ అయినాయి. అదే కేసుని బేస్ చేసుకుంటూ ఈవినింగ్ 29/12 ఏసీబీ కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి గారు ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నారు. ఏ డేట్స్లో అయితే ఫోర్జరీ జరిగింది, అవినీతి జరిగింది అని ఆరోపిస్తున్నారో ఆ సంబంధిత రికార్డ్స్ అన్నింటినీ కూడా ఒక చోట భద్రపరచాలని. అలా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులైజ్ చేయాలంటూ ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు జి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొద్ది రోజులుగా జరుగుతున్న రిలే ఆవేదన దీక్షకు గాను ఆయన సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు రెగ్యులైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. అలాగే గ్రాఫ్ పే అమలు చేయాలని, 3 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా పెండింగ్లోని సమస్యను పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. నిరసనలో ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ విశాఖ జిల్లా కమిటీ సిఐటియు కార్యదర్శి ఎల్ చైతన్య, యూనియన్ అధ్యక్షులు పుండరీకాక్ష, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. గత 16 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు రోడ్డుపై ఉండి సమ్మె చేస్తుంటే నిన్న గౌరవ ఎస్పీడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కేసులైతే నేను చూసుకుంటాను, మీరు ఎవరైతే సమ్మెలో పాల్గొన్నారో వాళ్ళందరికీ టెర్మినేట్ చేసి ఉద్యోగాల నుంచి తొలగించండి. కేసులైతే నేను చూసుకుంటాను, ఎవరైతే సమ్మెలో పాల్గొంటున్నారో వాళ్ళందరినీ ఇమీడియట్ ఉద్యోగాల నుంచి తొలగించండి అని ఎస్పీడీ గారు నిన్న ప్రకటన చేయడం జరిగింది. అధికారులకు సర్క్యులర్ కూడా మెమో జారీ చేయడం జరిగింది. అసలు ఈ ఎస్పీడీ గారు ఒక ఐఏఎస్ అధికారిగా వ్యవహరిస్తున్నారా, ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారా అర్థం కాని పరిస్థితి. కనీసమైన న్యాయమైన డిమాండ్ల కోసం ఏదైతే ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిందో హామీల అమలు కోసం సమగ్ర శిక్షలో ఉన్నత చదువులు పూర్తి చేసుకొని గత 16 రోజులుగా రోడ్డు మీద ఉండి పండగలు లేక పబ్బాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ మహిళా ఉపాధ్యాయులు పిల్లలతో పాటు రోడ్డు మీద ఉంటే కనీస న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో ఈ అధికారులు తీవ్రంగా విఫలం చెంది ఎవరైతే సమ్మెలో పాల్గొంటారో వారిని టెర్మినేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఈ అధికారులు నేను ప్రశ్నిస్తున్నాను. మీకు చేతనైతే ఏదైతే సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కారో ఆ సమస్యలు పరిష్కరించడంపై దృష్టి పెట్టండి తప్ప ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసి సమ్మె నుంచి విరమింపజేయడానికి మీ ప్రయత్నాలు చేస్తే అవి సాగవు. మా న్యాయమైన డిమాండ్లు సాధించుకునే వరకు మేము ఈ సమ్మెను విడిచిపెట్టేది లేదు. మీకు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏళ్ల తరబడి దశాబ్దాలుగా విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ నెరవేర్చండి. సిపిఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపడుతున్నారు. దీనిలో భాగంగానే గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు సత్యనారాయణ మాట్లాడారు. తక్షణమే ఎంటీఎస్ కార్మికులను రెగ్యులైజ్ చేయాలని, 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్లు విడుదల చేయాలని, అప్పటి వరకు కూడా ఈ నిరసన దీక్షలు కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనివార్యంగా నిన్న 3వ తారీఖు నుండి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే గతంలో 3 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న డిఏ సరెండర్ లీవ్లు, అలాగే 5 సంవత్సరాలు డిఏ ఏరియర్స్ ఇవన్నీ పే చేయాలి. అలాగే సమాన పనికి సమాన వేతనం అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇవ్వాలి. అలాగే రెగ్యులర్ చేయాలని చెప్పేసి ముఖ్యమైన డిమాండ్స్ వెళ్ళడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ నిన్నటి వరకు మొన్న 2వ తారీఖు వరకు చర్చల పేరుతో ఇబ్బందులు పెట్టారు. కానీ అనివార్య కారణాల వల్ల నేను 3వ తారీఖు నుంచి వెళ్ళాము. ఎంతవరకు అయినా వెళ్తాము. ఈ సమస్యలపై పూర్తిగా పోరాడి సాధిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మాకు ప్రధానమైన డిమాండ్లు కొన్ని ఉన్నాయి. ఆ డిమాండ్లు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నీయులు మాకు చెల్లిస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఆయన కుర్చీలో కూర్చోగానే మాకు ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో
వాళ్ళందరినీ వీలైనంత మందిని ప్రభుత్వంలో కలుపుకొని అందరితో పాటు మీకు కూడా న్యాయం జరిగేలా మేము చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. అలాగే ఎన్నికల ముందు కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఎన్నికల ముందు ఇదే విశాఖపట్నంలో సంపద వినాయక టెంపుల్ దగ్గర వచ్చి హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులకి, అవుట్సోర్స్ కార్మికులందరికీ కూడా పర్మనెంట్ చేస్తామని మమ్మల్ని మభ్యపెట్టి ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మమ్మల్ని తప్పుదోవ పట్టి ఇంతవరకు 5 సంవత్సరాలు నిరుపయోగంగా మమ్మల్ని గాలిగా వదిలేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ మాట్లాడారు. రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్లు, పారిశుద్ధ కార్మికుల జీవితాలను సీఎం జగన్ సర్వనాశనం చేస్తున్నారంటూ ఆరోపించారు. అంగన్వాడీ వర్కర్లు, పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని 23 రోజులుగా పోరాటం చేస్తున్నారు. 2014లో చంద్రబాబు అంగన్వాడీల జీతాన్ని 10,500కి పెంచారు. ఎన్నికల ముందు పక్క రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్ల జీతం కంటే మన రాష్ట్రంలో అంగన్వాడీలకు 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని జగన్ హామీనిచ్చారు. జీతాలు పెంచుతారని అంగన్వాడీలు జగన్కు ఓటు వేసి గెలిపించారు. అంగన్వాడీల విషయంలో జగన్ మాట తప్పారు, మడమ తిప్పారు. 4.5 ఏళ్లుగా ఎదురు చూసిన జగన్ జీతం పెంచకపోవడంతో అంగన్వాడీలు సమ్మెకు దిగారు. రాష్ట్రంలోని పారిశుద్ధ కార్మికులు గత 9 రోజులుగా సమ్మెలు చేస్తున్నారు. పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని జగన్ అసెంబ్లీ సాక్షిగా హామీనిచ్చి నెరవేర్చలేదని వాపోయారు. పారిశుద్ధ కార్మికుల సమ్మెతోని రాష్ట్రం కంపు కొడుతోందని, పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా వైసీపీ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతుందని అన్నారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి ఆడుదాం ఆంధ్ర అంటూ సీఎం జగన్ కార్యక్రమాలు చేపడుతున్నారు. జగన్ ఆడుదాం ఆంధ్రకు 100 కోట్లు ఖర్చు పెట్టారు. జగన్ డబ్బులు దోచుకోవడానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. రాష్ట్రంలోని క్రీడా మైదానాలు అభివృద్ధి చేయకుండా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎందుకు? సీఎం జగన్ కు పరిపాలనపైన అవగాహన లేదని, సీఎం జగన్ స్కీముల పేరుతోని స్కీములు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. వాళ్ళు ఏం కోరుకున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్యాలెస్ జీవితాలు కోరుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి లాగా లక్షల కోట్లు దోచుకుంటానికి మాకు కూడా భాగస్వామ్యం కావాలని వాళ్ళు కోరుకున్నారా? సాటి మనుషులుగా మమ్మల్ని గుర్తించండి మహాప్రభు. మేము బతుకుతున్న బతుకులకి ఈ జీవితంలో ఈ జీతాలు మాకు సరిపోవట్లేదు. 2014లో 4,200 రూపాయలు ఉన్న అంగన్వాడీ ఉద్యోగస్తుల జీతాల్ని పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనసుతో 6,300 దానికి జోడించి 10,500 ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ పనికిమాల ముఖ్యమంత్రి, ఈ అబద్ధాల కోరు 2019 ముందు పాదయాత్ర చేస్తూ అంగన్వాడీ ఉద్యోగస్తులు సోదరిమణులు కలిసినప్పుడు మీరేమి ఇబ్బంది పడవాకండి, పక్క రాష్ట్రంలో ఇచ్చే జీతం తెలంగాణలో 13,650 అప్పటికే. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చేస్తూ నిరవధిక సమ్మె 24వ రోజుకి చేరుకుంది. ఈ రోజు జీవీఎంసీ శిబిరం వద్ద అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీలు సవాసనం వేసి తమ నిరసనను తెలిపారు. నిన్న జరిగిన చలో కలెక్టరేట్ కార్యక్రమంలో పోలీసులు అతిగా వ్యవహరించి మహిళలపైన విచక్షణారహితంగా ప్రవర్తించారు. అరెస్టుల సందర్భంలో అనేక మంది మహిళలకు గాయాలయ్యాయి. కొంతమంది మగ పోలీసులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బలవంతంగా రోడ్లపైన ఈడ్చుకు వెళ్లి వ్యాన్లోని విసిరేశారు. దీంతోని మహిళలు ఒళ్ళు నొప్పులు, కాళ్ళు చేతులు నొప్పులతో మరియు జ్వరాలతో బాధపడుతూనే ఈ రోజు జీవీఎంసీ సమ్మె శిబిరంలోని సవాసనం వేసి పడుకున్నారు. ఈ ప్రభుత్వం 24 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కూడా ప్రాణం లేని సవాల్లాగా వ్యవహరిస్తోందని, అందుకే తాము కూడా సవాసనంతోని నిరసన తెలుపుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు తులసి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్పీ కుమార్, యూనియన్ గౌరవ అధ్యక్షురాలు పి మణి, యూనియన్ నాయకులు ఆర్ శోభారాణి, ఎం వెంకటలక్ష్మి, ఆర్ నాగేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంత దాష్టికం చేసింది రాష్ట్ర ప్రభుత్వం మా మీద. ప్రైవేట్ పార్ట్స్లో తన్నారు, చెస్ట్ మీద చేతులేసి గుంజారు, చీరలు లాగారు, జుత్తులు పట్టుకు లాగారు, బరాబరా ఈడ్చారు. ఇది ప్రజాస్వామ్యమా లేదా జగన్మోహన్ రెడ్డి పోలీసు రాజ్యమా అని అడుగుతున్నాం. గోండా రాజ్యం ఇది. ఈయన ఈ రాష్ట్రానికి ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నాడా? ఇంత దుర్మార్గం ఏంటండి? మేము అడిగింది ఏంటి? మీరు వచ్చాక 1000 రూపాయలు పెంచారు. ఈ 11,500తోనూ మేము బతకలేకపోతున్నాం.
మీరు ఏదైతే మాట ఇచ్చారో తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామని అదే అడుగుతున్నాం. ఇప్పుడు తెలంగాణలో 13,650 రూపాయలు, మాకు ఇంకో 1000 పెంచి ఇమ్మని అడుగుతున్నాం. అలాగే తెలంగాణలో మళ్ళీ వేతనాలు పెంచినప్పుడు మళ్ళీ మాకు పెంచాలి. ఎందుకు పెంచరని అడుగుతున్నాం. వేతనాలు ఎందుకు పెంచరు? ధరలు పెరగట్లేదా? పన్నులు పెరగట్లేదా? బతకగలుగుతున్నామా 11,500తోనూ? కాబట్టి మాకు వేతనాలు పెరగాలి. మేము ఈ స్ట్రైక్ చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. 4.5 సంవత్సరాల నుండి అయ్యా బాబు బతకలేకపోతున్నాము అని ఎన్నిసార్లు కాగితాలు ఇచ్చినా చెవిటోడు ముందు శంఖం ఊదినట్లయింది. మా మాట వినలేదు. ఇంకా దిక్కు లేక గత్యంతరం లేక 24 రోజులుగా స్ట్రైక్ చేస్తే మా రక్తం కళ్ళు చూస్తారా? మమ్మల్ని ఇంత అవమానం చేస్తారా? చాలా దుర్మార్గం అండి. బేషరతుగా అంగన్వాడీలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. అక్క చెల్లెమ్మలు అన్నారు కదా, అక్క చెల్లెల్ని ఇలాగే రోడ్డు మీద చేస్తారా? క్షమాపణ చెప్పండి. మా వేతనాలు పెంచండి. సుప్రీంకోర్టు గ్రాడ్యుటీ ఇచ్చింది. గుజరాత్లో అమలు అవుతుంది, కర్ణాటకలో అమలు అవుతుంది, మా రాష్ట్రంలో కూడా అమలు చేయండి. రాష్ట్రం చాలా గొప్ప రాష్ట్రం. గుడివాడ అమర్నాథ్ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసింది కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిట్టడానికి మాత్రమేనని, ఆ విధంగా అమర్ను వాడుకున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు నేడు నగరంలోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోని ఆయన మాట్లాడారు. గొర్రె కసాయివారిని నమ్మినట్లుగా మంత్రి అమర్నాథ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మారని ఆరోపించారు. అమర్నాథ్ పైన ముఖ్యమంత్రి జగన్ కు అంత విశ్వాసం ఉన్నట్లు అయితే అనకాపల్లి ఇన్ఛార్జ్ పదవి నుంచి ఎందుకు తప్పించారంటూ ఆయన ప్రశ్నించారు. గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యే అయ్యాక ఆర్టీసీఎస్ నుంచి 200 కోట్లు దోచుకున్నారంటూ ఆరోపించారు. దీంతో పాటుగా అమర్ భార్య కూడా ఆర్సీఎస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కో వ్యక్తి దగ్గర నుంచి 15 లక్షలు వసూలు చేశారంటూ వెల్లడించారు. అదేవిధంగా అమర్నాథ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అయిన తర్వాత పరిశ్రమల్లో 34 ప్రమాదాలు చోటు చేసుకున్నాయని వాపోయారు. మంత్రి అమర్నాథ్ అవినీతి కబ్జాల గురించి అందరికీ తెలుసని, ఏ నియోజకవర్గ ప్రజలు కూడా అమర్ను ఆదరించారని వెల్లడించారు. ఎన్నికల ముందు అమర్నాథ్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేస్తానని, గెలిచిన తర్వాత దానిని ఆయన అమ్మకానికి జీవో తీసుకుని వచ్చారంటూ గుర్తు చేశారు. బ్రాండ్ని కొనుక్కున్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈవేళ పార్టీ పేరు మార్చుకుంది. తొలిసారిగా విశాఖపట్నం నుంచి జనసేన వైఎస్ఆర్సీపీ పార్టీకి కొత్త పేరు నామకరణం చేయబోతుంది. సంచార క్యాండిడేట్స్ పార్టీ. మన సంచార జాతర ఉంటారు, వాళ్ళ గ్రామాలు మారుతూ వాళ్ళ జీవనం కోసం. సంచార క్యాండిడేట్స్ పార్టీ. శ్రీకాకుళం కంబాల జోగులు పాయిక్రాపేట వస్తారు. పుష్పశ్రీ చరణ్ జిల్లా మారుతుంది. పగిలిపోయిన కోడిగుడ్డ అమరం గాల్లో ఉంటాడు. ఎన్ని మాటలు, ఎన్ని ప్రాలాపనలు, ఎన్ని డైలాగులు. పవన్ కళ్యాణ్ గారు నాతో ఫోటో దిగాడు. నేను అనకాపల్లిని అనకాపల్లి చేస్తాను, నేను సోలో అందగాండి, దాడి వీరభద్రరావు గారికి 4వ కొడుకుని, నాకు పునర్జన్మ అనకాపల్లి ఇచ్చింది, జన్మ గురునాథరావు గారు ఇస్తే పునర్జన్మ అనకాపల్లి ఇచ్చింది, రుణపడి ఉంటాను. ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ గారు దాటేశాడు అమర్. నిన్న ఆయన చేసిన యాక్టింగ్ మాత్రం పెంటకోట కన్వెన్షన్ హాల్లో 10 సార్లు మేమే చూస్తున్నాం. వరేవా ఏం యాక్షన్ అమర్! నీ కన్నీళ్ళ, నీ హావభావాలు, ఆ పక్కనే ఒక బుద్దుగా కనీసం పేరు తెలియని, మొహం తెలియని ఎవరో కుర్రోడు తీసుకొచ్చి నీ పక్కనే నిన్ను చంపిన విధానం చూస్తుంటే కనీసం నువ్వు తెలుసుకోలేకపోయావు. సొంత చెల్లెలు ఈవేళ జగన్ గారి చెల్లెలు కాంగ్రెస్ పార్టీలోకి ఉదయం జాయిన్ అవుతుంది. మీరు ఇంకా వైసీపీలో ఉంటారు నాయకులందరూ కూడా. గ్రామ స్థాయి నుంచి నాయకులు ఆలోచించుకోవాలి. వైసీపీ నాయకులు ఇది ఒక రాజకీయ పార్టీ అయితే కాదు. ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి తను పెంచుకున్న కోళ్ళని అవసరానికి ఎప్పుడు ఏ కోడి అవసరమైతే ఆ కోడి పేకను కోసి తినేసే పార్టీ అది. ఈ జిల్లాలో అనకాపల్లిలో అమర్ కట్టప్ప అయితే ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులకి నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎస్సీ, బీసీ, ఎస్టీలకి కట్టప్పగా చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ, బీసీ, ఎస్టీలు రాజకీయ జీవితాలని, ప్రజలకు సేవ చేద్దాం తపంతో ఉన్నటువంటి వాళ్ళని నడ్డి విరిచి నట్టేటి ముంచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చూస్తూ ఉన్నారు మీరు. సాక్షాత్ కడపలోనే నిన్న ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు. వైసీపీ ఎమ్మెల్సీ సొంత జిల్లాలో. మొన్న విశాఖ జిల్లాలో ఒక బీసీ ఎమ్మెల్సీ జాయిన్ అయిపోయారు. బీసీలు మేము న్యాయం చేస్తాం, నా బీసీ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి
బీసీలందరూ కూడా ఎస్సీ ఎస్టీ అన్ని నియోజకవర్గాల్లోని ఇష్టం వచ్చినట్టు మార్చేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును తొంగలోకి తొక్కేసి ఇవాళ మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావడానికి కపట నాటకాలు ఆడడానికి జగన్మోహన్ రెడ్డి పన్నుతున్నటువంటి ఒక పన్నాగం రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఒరిగిందేమీ లేదు. లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి వచ్చాడు, దోచేసుకున్నాడు. ఇప్పుడు వైసీపీ ఫర్ సేల్ అని చెప్పి పార్టీని ఇవాళ అమ్మకాన్ని పెట్టేశాడు. ఇవాళ ఆయన ఇంకా ఎటు గెలవం. రేపు రానున్నటువంటి ఎన్నికల్లో ప్రజలు మనల్ని తిరిగి కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. గడప గడపకి వెళ్తేనే మనకి గత్యంతరం లేదు. అలాంటిది రేపు రానున్నటువంటి ఎన్నికల్లో ఎవరెవరు నించుంటారో, ఎవరెవరిని ఎంత డబ్బులు డిపాజిట్ చేయాలో ఇవాళ మనం డిమాండ్ చేస్తున్నాడు. నించోడానికే భయపడుతున్నటువంటి వైసీపీ ఈ నాయకులు తిరిగి డబ్బులు డిపాజిట్ చేయమని ఇవాళ ఎంపీలు కరువైపోయారు. ఇవాళ ఈ భారతదేశంలోనే 22.4% నిరుద్యోగతలో ఉన్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరి ఐటీ పరిశ్రమ శాఖ ఉన్నటువంటి అమర్ కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకు ఒక పరిశ్రమను తీసుకురాలేపారు? అఖిల భారత వెనుకబడిన తరగతుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పప్పుల రామమోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం ఆంధ్రప్రదేశ్ శాసనసభ అధిపతి శ్రీ తమ్మినేని సీతారాం తేదీ 3 సాయంత్రం విశాఖపట్నంలోని మాధవధార శ్రీ మాధవస్వామి కళ్యాణ మండపంలో ఘనంగా పౌర సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని, వారి సేవలను గుర్తిస్తూ అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య మరియు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం తరపున శ్రీ సీతారాం గారికి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ శ్రీ తమ్మినేని సీతారాం గారి జీవన ప్రస్థానంలో ముఖ్యమైన అంశాలను విద్యార్థి నాయకుడిగా, కార్మికవేత్తగా, రాష్ట్ర స్థాయి క్రీడాకారుగా, రాజకీయ ఉద్దంతుడుగా వారు ఈ రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈరోజు మన మాధవధార సభ్యులంతా కలిసి మేము ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే దానికి మన అధ్యక్షులు తర్వాత ఎప్పుడు కానించో మేము చేయాలనుకున్నాం. మేము ఎప్పుడు అడిగినా రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈసారి మీరు కంపల్సరీగా మీరు అటెండ్ కావాలని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్పారు. సో ఆ ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే చాలా సమస్యలు చెప్పారు. ఈ సమస్యలన్నీ మన ముందు ఉన్నాయి, మనమే పరిష్కరిస్తాం. ఎవరు పరిష్కరిస్తారు? మనమే కదా. అలాగే మన దాని మీదను ఒక సమగ్రమైనటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చారు, కొన్ని సమస్యలతో ఇచ్చారు. తప్పనిసరిగా ఆ సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు. కాబట్టి తప్పనిసరిగా దాన్ని పరిష్కరిస్తాం. దాన్ని ఇంకో విలువైనటువంటి కోణంలో తీసుకుని వెళ్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. టీడీపీ ప్రజలకు ఎప్పుడూ కూడా అండగా నిలుస్తుందని టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ విశాఖలో పర్యటిస్తున్నారని, అక్రమ కేసులో చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో మనస్తాపంతో మృతి చెందిన టీడీపీ కుటుంబాలను పరామర్శిస్తారని వెల్లడించారు. వారి కుటుంబానికి అండగా టీడీపీ నిలుస్తుందని భరోసానిస్తున్నారని, టీడీపీని నమ్మకున్న ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటుందంటూ స్పష్టం చేశారని చెప్పారు. పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు అరెస్టుపైన గలం విప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని వైసీపీ తీరు దయనీయ స్థితిలో ఉందని, ఆ పార్టీపైన ప్రజా వ్యతిరేకత ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చెల్లిని బయటికి నెట్టేసి తల్లిని వ్యవస్థాపక అధ్యక్షురాల పదవి నుంచి తొలగించిన జగన్ కుటుంబం కోసం మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో శాసనసభ మాజీ సభ్యులు, దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గడ్డి బాబ్జీ, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. పనితీరు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పనితీరు కేవలం ఏమిటంటే ప్రతిరోజు అతను మీటింగ్ స్టార్ట్ చేస్తే చాలు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా సోదరులు, అక్కలు, చెల్లెళ్ళు అంటాడు. ఈరోజు మీరు గమనిస్తే మొత్తం
37 మందిని మారిస్తే సుమారు 12 మందిని ఎస్సీ ఎస్టీలనే ఇంకా ఎక్కువ మందినే మార్చేశారు. మీకు తెలిసి చిత్తూరులో ఆ ఎంఎస్ బాబు స్టేట్మెంట్ డైరెక్ట్గా అతన్నే అడిగాడంట, మీరు రెడ్లు చెప్తే కదా మేము చేశాము, మరి మా మీద ఎందుకు మీరు తప్పులు ఇచ్చారు, మరి వాళ్ళని ఎందుకు అడగట్లేదు మీరు అంటే, మేము అమాయకంగా దొరికాము కాబట్టి మమ్మల్ని తీసేస్తారు మీరు నచ్చినట్టు, మీరు నచ్చిన వాళ్ళని తెచ్చుకుంటారు మళ్ళీ అని చెప్పి అతని ముందే ప్రశ్నించే మరి ఈవేళ అధికారం ఆ ఎమ్మెల్యేలకు వచ్చిందంటే ముఖ్యమంత్రి గారి యొక్క పతనం స్టార్ట్ అయినట్టే. మన జిల్లాలో కూడా చూసుకొని ఈవేళ మనం అబ్జర్వ్ చేస్తే అనకాపల్లిలో రోజు నోటికి ఏది పడితే అది మాట్లాడే మంత్రికి ఈవేళ సీట్ లేకుండా దిక్కు లేకుండా పడి ఉన్నాడు. ఇదే ఉదాహరణ. జగన్కి రోకుంటే నాకేస్తుంటే రోకు లేకపోతే కాలుతో తంచడం అనడానికి ఇదే ఉదాహరణ. నువ్వు ఆ రోజు మిడిమిడి వేషాలతో ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని పెద్ద చిన్న లేకుండా మాట్లాడి నేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అన్నట్టు బిహేవ్ చేసి నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. నువ్వు ఎంత ఎదవ పనులు చేయకపోతే అంత నమ్మకస్తుడని నమ్మిన జగను నిన్ను ఈవేళ కనీసం ఎక్కడ పోటీ చేయాలో తెలియలేని పరిస్థితిలో ఉంచాడంటే అది ఆయన యొక్క నైజం, జగన్ యొక్క నైజం, నీ యొక్క నైజం కూడా ఈవేళ ఈ జిల్లా ప్రజలకు తెలిసింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి అయినటువంటి భువనేశ్వరి మేడం గారు నిజం గెలవాలి అనే ఒక యాత్ర చేపట్టారండి. ఆ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన సందర్భంలో చాలామంది తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు మనస్తాపంతో చనిపోయినటువంటి విషయం మీకు తెలిసిందే. అంటే వారికి వాదారుస్తూ కొంత ధన సహాయం చేస్తూ మరి ఈ పర్యటన పెట్టుకోవడం జరిగింది. ఆ పర్యటన ఏ విధంగా ఉంటుందంటే మరి నిన్న 3వ తారీఖున రావడం జరిగింది. వారు 3వ తారీఖు 4వ తారీఖున విజయనగరం శ్రీకాకుళం పర్యటన ముగించుకొని ఈరోజు 4 అంటే వైజాగ్ 4 సాయంకాలం మరి చేరుకుంటారు విశాఖపట్నానికి. విశాఖపట్నం ఉన్నటువంటి నోవోటెల్లో వారు బస్ చేసి రేపు తెల్లవారి అంటే 5వ తారీఖు తెల్లవారి 9-10 ప్రాంతంలో వారు పర్యటన మళ్ళీ మొదలుపెట్టి సౌత్ నియోజకవర్గంలో 2 చనిపోయారు, వారికి పరామర్శించి తర్వాత నార్త్ నియోజకవర్గంలో 1 చనిపోయారు, అక్కడికి వెళ్ళి లంచ్ విరామం తీసుకున్న తర్వాత గాజువాక్లో మరి 3 చనిపోవడం జరిగింది. వాళ్ళని పరామర్శించడానికి గాజువాక్ వచ్చి 7 గంటలకి మళ్ళీ ఎయిర్పోర్ట్ చేరుకొని వారు తిరుగు ప్రయాణం బయలుదేరతారు. తిరుగు ప్రయాణం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది విమర్శలు చేస్తున్నారు, ఎందుకు తిరుగుతున్నారు ఏంటని చెప్పేసి. మేము చెప్తున్నాం కదా, మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సుమారు 70 లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. 70 లక్షల మంది మాకు ఉన్నటువంటి మెంబర్షిప్. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మహిళా సాధికారతే ప్రధాన నరేంద్ర మోదీ లక్ష్యం. మిజోరాం రాష్ట్ర గవర్నర్ కమ్మంపాటి హరిబాబు అభిప్రాయం వెల్లడి. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి. ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు జి శ్రీనివాస్ డిమాండ్. టీడీపీ ప్రజలకు ఎల్లప్పుడూ కూడా అండగా నిలుస్తుంది. టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భరోసా. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.